ఫ్రెండ్స్ ఈరోజు కూడా మంచి 3D యానిమేషన్ అయితే చేసిన చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. 3D అనే మాట అనుకోండి. 'డాకు మహారాజ్' అనే మూవీ ఉంది కదా, దాని టైప్‌లో చేసిన. ఇది మనం అలర్ట్ మోషన్‌లో చేసినాం కాబట్టి ఆ 3D లుక్ అనేది ఒకసారి చూద్దాం. మీకు నచ్చితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ కావాలి. డెమో చూద్దాం. చూశారు కదా, ఎలా అనిపించింది అన్నది 100% కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ చాలా ఇంపార్టెంట్. కామెంట్ అయితే అసలు మర్చిపోవద్దు. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్తాను, దాన్ని బట్టి మీరు చేసుకోండి. నేను ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే చేసిన, అది నేమ్ ఆర్టే ఉంటుంది. ఆ నేమ్ ఆర్ట్లో ఏదైతే ఫాంట్ యూజ్ చేసినానో ఇందులో కూడా సేమ్ ఫాంట్ యూజ్ చేసిన. చాలామంది ఏమనుకుంటున్నారంటే తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో రాదని. మీరు టెక్స్ట్ చేంజ్ చేస్తే తెలుగులో కూడా వస్తుంది, ఇంగ్లీష్లో కూడా వస్తుంది, హిందీలో కూడా వస్తుంది, ఏ లాంగ్వేజ్లో అయినా వస్తుంది. ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవాలి. మీకు దానికి బాగా సెట్ అవుతున్న ఫాంట్ ఉంటుంది కదా, అది బాగా సెట్ చేసుకుంటే మనకు చాలా క్లియర్ కట్గా బాగా కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఓకే, ఈ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసే ముందు మళ్ళీ చెప్తున్నాను, ఫాంట్ చాలా ఇంపార్టెంట్. ఫాంట్ అయితే ఇది చేసుకోండి. ఓకే, ఇంకేమైనా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏమైనా ఉంటే అవి నేను ఆల్రెడీ మీకు అన్ని లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. పెద్ద ఇబ్బంది పడకుండా, డెఫినెట్లీ మీకు పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు. నేను మీకైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే అన్నీ యాడ్ చేసేస్తాను. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తాను. ఒక నిమిషం. ఓకే, ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఈ వీడియోలో కొన్ని డిస్టర్బెన్స్ ఉంటుంది, అప్పుడే నేను కొన్ని చెప్తాను, దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఫస్ట్ అయితే ఇందులో కొన్ని వీడియో క్లిప్స్ ఉన్నాయి, అవి హైడ్ చేసేయండి. హైడ్ చేయకపోయినా నో ప్రాబ్లం. కింద గ్రూప్ అనేది ఉంటుంది, ఇక్కడ మా అని కనిపిస్తుందా? ఓకే, ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ మళ్ళీ ఇంకో గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ మాత్రం టెక్స్ట్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ లెటర్లో మా ఉంటుంది. ఇక్కడ మీరు ఒకవేళ తెలుగులో పెడదామంటే తెలుగులో పెట్టండి, క్యాన్సల్ చేసి. లేదు మీరు ఇంకా ఏదైనా కావచ్చు, అది యానిమేషన్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకేనా, ఒకవేళ ఆ టెక్స్చర్ ఇమేజ్ నచ్చకపోతే పైనది పెట్టుకోండి ఇలా. అందుకోసం రెండు ఇచ్చాను, మీకు ఏదైతే బెటర్గా ఉంటుందో అది పెట్టుకోవచ్చు. ఓకే, ఫస్ట్ అయితే లెటర్ అయితే చేంజ్ చేసుకోండి, ఫస్ట్ లెటర్. ఓకే ఓకే, ఇక్కడ నేమ్ మనకు హే అనేది ఉంటుంది. దీన్ని కూడా ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నేమ్ అయితే ఉంటుంది. మీకు ఇంతకుముందే చెప్పాను, మీకు మీ లెటర్లో ఇంగ్లీష్లో పెడదామని అనుకుంటే మీ లెటర్లో 3 అంటే ఓకే, కానీ అందరి దగ్గర 3 ఉండదు కదా, 2 లెటర్ కానీ అలాంటివి పెట్టండి, బాగుంటుంది. లాస్ట్లో ఎష్ అని ఉంటుంది. ఓకే, అది కూడా మనకు ఒక్కొక్కసారి గ్రూప్ అయితే ఇక్కడ చూడండి, గ్రూప్ అనేది ముందరకు రావడం వల్ల ఈ లెటర్ అనేది ఇక్కడ మనకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, కాబట్టి అప్పుడు మనమైతే ఇక్కడ ఈ గ్రూప్ అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా, కట్ చేసుకుంటే కొంచెం బాగా కనిపిస్తుంది. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ మనకు లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ మనకు మళ్ళీ మహేష్ అనే ఫుల్ నేమ్ ఉంటుంది. ఓకేనా, ఈ ఫుల్ నేమ్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ మళ్ళీ ఇంకో గ్రూప్ ఉంటుంది, ఇందులో మాత్రం ఫుల్ నేమ్ పెట్టుకోండి. ఓకేనా, ఫుల్ నేమ్ అయితే పెట్టుకోండి. ఓకే, ఈ ఒకవేళ ఈ టెక్స్చర్ ఇమేజ్ నచ్చకపోతే వేరేది కూడా పెట్టుకోవచ్చు, మీకు నచ్చింది బెటర్గా ఏదైతే అనిపిస్తుందో అది పెట్టుకోండి. అంతే, దాని తర్వాత ఇక్కడ చూడండి మొత్తం వీడియో రెడీ అయిపోయిన తర్వాత ఒకసారి చూద్దాం ఎండింగ్లో. రైట్, బాగానే సెట్ అయింది. ఓకే, టోటల్ అయితే అయిపోయింది పర్ఫెక్ట్గా. ఈ వీడియోని మీరైతే సేవ్ చేసుకోండి.